ఒకవేళ నేను నిజంగానే చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను? తర్వాత నా పరిస్థితి ఏంటి? ఇతని పేరు జాన్సన్. ఇతను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఇతని గురించి చెప్పాలి అంటే లోకంలో కలిసిపోయిన ఒక నామకార్థపు క్రైస్తవుడు. పైకి క్రైస్తవుడే కానీ ఇతని క్రియలు చెడ్డవి. వావ్, నైస్ వీడియోస్. ఈ టైంకి అమ్మ కాల్ చేస్తుంది ఏంటి? ఛ, ఎప్పుడేదో ఒక డిస్టర్బెన్స్. అబ్బా, టైం ఎంత అవుతుందో ఏమో. అరే, అప్పుడే 3 అయిందా? అమ్మా, ఇక నిద్ర వస్తుంది, పడుకుందాం. టైం అంతా వేస్ట్ అయిపోయింది. రేపు లేట్గా లేచిన ఏం కాదులే. అబ్బా, ఈ అలారం ఒకటి. అబ్బా, ఓ అమ్మనా? చెప్పమ్మా. ఏంటి జాన్సన్, నిన్న ఎంత కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. నేను ఆఫీస్ వర్క్ ఉండే అమ్మా, ఫోన్ చూసుకోలేదు. అంత నైట్ ఆఫీస్ వర్క్ ఏంట్రా నాన్న నీకు? ఆరోగ్యం అయితే జాగ్రత్త చూసుకో. ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. సర్లే. అసలు రోజు బైబిల్ చదువుకుంటున్నావా నాన్న? అబ్బా అమ్మా, నా టైం అంతా వేస్ట్ చేస్తున్నావు అమ్మా. ఫోన్ ఎందుకు చేసినావు చెప్పు. ఎందుకురా నీకంత విసుగు? నీ మంచి కోసమే కదరా చెప్పేది. ఇక చెప్పమ్మా, ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు నువ్వు. ప్రతి ఆదివారం తప్పకుండా చర్చికి వెళ్తున్నావా నాన్న? అబ్బా, మళ్ళీ మొదలుపెట్టింది. హలో హలో అమ్మా, నాకు వేరే అర్జెంట్ కాల్ వస్తుంది, నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తా. హలో. హలో మామా. చెప్పు మామా. ఎక్కడున్నా మామా? ఇంటి దగ్గరనే ఉన్నా. ఇంటి దగ్గరనా? ఇంటి దగ్గర ఏం చేస్తున్నావురా? మన బ్యాచ్ మొత్తం నీ కోసం వెయిట్ చేస్తుంటే నిన్ననే చెప్పినా గారా. ఎక్కడున్నారు మామా? ఇదే మన ఏరియాలోనే ఉన్నాంరా. 10 నిమిషాల్లో వస్తా, ఓకేనా? ఓకేరా, లెట్స్ హావ్ ఫన్. రైట్, ఓకే మామా, వస్తున్నా. It's party time! London, Miami, them girls be slamming. There's a party go boom, boom, boom. Rio, Dubai, Moscow, Mumbai. Yeah, mama. There's a party go boom, boom, boom. And you keep looking at me, no wings, but you so fly. You got a man, tell him bye, bye, bye. Ladies be dropping so low, man, it's hot in here and we got money to blow. Oh, oh. The party is rocking, the whole crew is popping. We own this, we got this, let's go. Hello guys, come on boys, enjoy the party. Johnny, my mind. There's a party go boom, boom, boom. New York to Cali, London, Miami. Them girls be slamming. There's a party go boom, boom, boom. Rio to టైం బాగానే అయిపోయింది, ఇంకా పడుకుంటా. అమ్మా,
ఇదేంటి ప్రింట్ పడలేదా ఏంటి? అరే ఈ మంత్ కూడా ఎంటీనేనా? ఇదేం క్యాలెండర్ రా బాబు, డిసెంబర్ కూడా ఎంటీనే. ఇదేంటి 6 డేస్లో నీవు చనిపోతావు. 6 డేస్లో నేను చనిపోతానా? మొదటి రోజు. క్యాలెండర్లో అలా ఉందేంటి? 6th డే రోజు నేను నిజంగానే చనిపోతానా? డేస్లో నీవు చనిపోతావు. చావు ఇంత భయంకరంగా ఉంటుందా? రెండవ రోజు. నాకు చనిపోవాలని లేదు, నాకు బ్రతకాలని ఉంది. నా బాధలో నేనుంటే ఎప్పుడు ఫోన్ చేసి సతాయిస్తుంటుంది. హలో జాన్సన్. హలో. హలో, ఏందమ్మా నా బాధలో నేనుంటే ఊకే ఫోన్ చేసి సతాయిస్తావు? ఏమైంది నానా అలా మాట్లాడుతున్నావు? నువ్వు ఫోన్ ఎందుకు చేసినావు చెప్పు. నానా నువ్వేదో విషయంలో చాలా బాధపడుతున్నట్టున్నావు. కనీసం ఇప్పుడైనా నా మాట విను, వాక్యం చదువుకో. అన్ని పరిస్థితులకు చాలిన దేవుడు మన యేసయ్యనే రా. సర్లే. మూడవ రోజు. అమ్మా, చాలా హెడేక్గా ఉంది. అసలు రోజు బైబిల్ చదువుకుంటున్నావా నానా? నిజమే, బైబిల్ ఎక్కడ ఉందో ఏమో. ఇక్కడ దుమ్ము. ఎన్ని ఇయర్స్ అయింది బైబిల్ తీయక. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేనివారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేం ఫలము కలిగెను? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. నాలుగవ రోజు. కాసేపు ఫోన్ పక్కకు పెట్టి బైబిల్ చదువుకుంటా. హలో, చెప్పు మామ. మామ పార్టీకి వస్తున్నావా? వస్తున్నా మామ. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. అరే సారీ మామ, నేను పార్టీకి వస్తలేనురా. అరే ఏమైంది మామ, ఇప్పుడే వస్తాను మళ్ళీ రానంటున్నావు? లేదురా, మనం ఇలాంటివి చేయడం తప్పనిపిస్తుంది. తప్ప మళ్ళీ ఇన్ని రోజులు చేసింది ఏమిరా? ఏమోరా, నాకు ఇష్టం లేదు. నీతో ఎందుకురా నాకు టైం వేస్ట్? హలో 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 మామ. ఛే, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. ఐదవ రోజు.
అప్పుడే 4 days కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 2 daysే మిగిలినాయి నా జీవితంలో. తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. ఏంటో ఈ జీవితం అర్థం కావట్లేదు. ఈ బ్రదర్ని ఇక్కడ నువ్వు చూసినట్టుందే. ఎక్స్క్యూజ్ మీ బ్రదర్. ఎస్, బ్రదర్ మిమ్మల్ని ఎక్కడ నువ్వు చూసినట్టున్న బ్రదర్. నాకేం గుర్తుకులేదు. లేదు బ్రదర్, అప్పట్లో మీరు మా చర్చికి వచ్చేది కదా బ్రదర్. అవును. ఒకసారి కూర్చోవచ్చా బ్రదర్? లేదు బ్రదర్, నా మనసేం బాగలేదు, మీరు వెళ్ళండి, నన్ను ఇసికించకండి. బ్రదర్ మీరు ఏమనుకోనంటే ఒక మాట చెప్పొచ్చా? చెప్పు. రేపు మా చర్చిలో స్పెషల్ ప్రేయర్ మీటింగ్ ఉంది బ్రదర్, మీరు ఒకసారి రండి బ్రదర్. ఏమో, వీలుంటే చూస్తా. ఓకే బ్రదర్. ప్రతి ఆదివారం తప్పకుండా చర్చికి వెళ్తున్నావా నానా? రేపు మా చర్చిలో స్పెషల్ ప్రేయర్ మీటింగ్ ఉంది బ్రదర్, మీరు ఒకసారి రండి బ్రదర్. చివరి రోజు. యేసయ్యా, నేను ఘోర పాపినయ్యా, నన్ను క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ మీ లార్డ్. నాతో మాట్లాడయ్యా. అందరికీ ప్రైజ్ లార్డ్. మన మధ్యలో పాస్టర్ వినోద్ కుమార్ గారు ఉన్నారు, దేవుని వాక్యాన్ని పంచుకుంటారు. ప్లీజ్ రండి సార్. వెల్కమ్ టు డాస్. ఈరోజు దేవుని యొక్క రెండవ రాకడను గురించి, అదేవిధంగా ఆయన తీర్పును గురించి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. ఈరోజు ఆయన రాకడ ఉందేమో, లేదా ఈరోజు నీ మరణం ఉందేమో, నీ జీవితానికి ఈ రోజే చివరి రోజేమో, ఈ వారమే చివరి వారమేమో, ఈ నెలే చివరి నెలేమో, ఈ సంవత్సరమే చివరి సంవత్సరమేమో. ఒకసారి ఆలోచించుకో. నీ క్రియలను గురించి జాగ్రత్తగా పరిశీలించుకో. ఏ మనిషి అయినా సరే తన బలముతోని, తన శక్తితోని, తన జ్ఞానముతోని దేన్నైనా ఆపగలుగుతాడేమో కానీ తన మరణాన్ని ఒక్క క్షణం కూడా ఆపలేడు, ఒక క్షణం కూడా వాయిదా వేయలేడు. మరణం అనేది ప్రతి మనిషికి వస్తుంది, కానీ మరణించిన తర్వాత మనిషి యొక్క ఆత్మ నిత్య జీవానికి వెళ్ళాలా, నిత్య నరకానికి వెళ్ళాలా అనేది భూమి మీద ఉన్నప్పుడే నిర్ణయించబడుతుంది. మనం చేసేటటువంటి క్రియలు నీతివంతమైన అయితే, దేవుని దృష్టికి ఇష్టమైన అయితే మనం నిత్య జీవానికి వెళ్తాం, లేదంటే నిత్య నరకానికి వెళ్తాం. కొంతమంది క్రియలంట వారికంటే ముందుగా న్యాయపు తీర్పునకు దేవుని యొద్దకు వెళ్తున్నాయంట. మరి కొంతమంది క్రియలు వారితో పాటు వెళ్తున్నాయంట. ప్రతి వానికి వాని క్రియల చొప్పున జీతం ఇవ్వబడుతుంది. నీ క్రియలను గురించి ఒకసారి పరిశీలించుకో. నీ క్రియలు చెడ్డవైతే నువ్వు నిత్య నరకానికి వెళ్తావు. ఆ నరకంలో భయంకరమైనటువంటి అగ్ని ఉంటుంది. ఆ అగ్నిలో పురుగు చావదు, అగ్ని ఆరదు. అటువంటి భయంకరమైనటువంటి అగ్ని అక్కడ ఉంటుంది. ఆ అగ్ని 1 రోజు 2 రోజులో కాదు, యుగ యుగాలు ఆ అగ్నిలో మనం భయంకరమైనటువంటి శ్రమను అనుభవించాల్సి ఉంటుంది. అక్కడ ఒక్క చుక్క నీరు కూడా దొరకదు. ఒక్క చుక్క నీటి కొరకు మన నాలుక అల్లాడిపోతుంది. అటువంటి భయంకరమైనటువంటి నరకాన్ని నువ్వు తప్పించుకోలేవు. నేడు అనేటటువంటి సమయం ఉండగానే నువ్వు మార్పు చెందు, పశ్చాత్తాపడు. రేపు మనది కాదు, తరువాత క్షణము కూడా మనది కాదు. ఏ క్షణం ఏమి సంభవించబోతుందో ఎవరికి తెలియదు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు ఈరోజు ప్రభా
నేను పాపిని, నేను పాపాలు చేసినాను, భయంకరమైనటువంటి పాపాలు చేసినాను, నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని నువ్వు కన్నీరు కార్చి ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేసినట్లయితే ఆయన తప్పకుండా నీకు క్షమిస్తాడు. ఆయన నిన్ను తిరిగి తన బిడ్డగా మార్చుకుంటాడు. ఆయన నీకు నిత్య రాజ్యము అనుగ్రహిస్తాడు. ఒకవేళ నువ్వు క్షమాపణ పొందినవా, నువ్వు మరణము గురించి భయపడవలసినటువంటి పని లేదు. ఏ రోజు మనం ఈ భూమిని వదిలిపెట్టినా, ఏ రోజు మనం ఈ శరీరాన్ని వదిలిపెట్టినా నిత్య జీవానికి దేవునితో పాటు యుగ యుగాలు ఉండడానికి వెళ్ళిపోతాం. అటువంటి ఉన్నతమైనటువంటి స్థితిని కోరుకుంటావా? ఇటువంటి భయంకరమైనటువంటి నరకాన్ని కోరుకుంటావా? నువ్వే ఈరోజు నిర్ణయం తీసుకో. ఆయన భూమి మీదకి వచ్చి సిలువలో తన ప్రాణం పెట్టి రక్తము కార్చి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున పునరుత్థానమై లేచినాడు. ఆయన మన పాపాల కొరకు, మన శాపముల కొరకు, మన రోగముల కొరకు అని గుర్తుపెట్టుకో. మరి ఇటువంటి భయంకరమైనటువంటి స్థితిని నువ్వు తప్పించుకోవాలంటే యేసు క్రీస్తు ప్రభువును ఈ రోజే నువ్వు క్షమాపణ కోరు, మార్పు చెందు. రిపెంట్ టుడే. అయ్యా కనికరించేసయ్యా, ప్లీజ్ ప్రభా నన్ను కనికరించు. నాకు ప్రార్థన చేయడం రాదు ప్రభా. దేవా దయదాల్చయ్యా, ఈ కొద్ది క్షణాలే ప్రభా, ప్లీజ్ అయ్యా నన్ను క్షమించు. నా ఆయుష్ పొడిగించయ్యా, దయదాల్చయ్యా. అయ్యా నాకు మారు మనసును దయచి నా ఆయుష్ పొడిగించు. నాతో మాట్లాడేసయ్యా, ఈ కొద్ది క్షణాలే ప్లీజ్ అయ్యా నాతో మాట్లాడయ్యా. నన్ను నీ బిడ్డగా స్వీకరించయ్యా, ప్లీజ్ ఏసయ్యా. అయ్యా నాకు నరకం తప్పించు, ఈ కొద్ది క్షణాలు ఏసయ్యా, ఏసయ్యా. రేపు మా చర్చిలో స్పెషల్ ప్రేయర్ మీటింగ్ ఉంది బ్రదర్, మీరు ఒకసారి రండి బ్రదర్. ఈ ఆదివారం తప్పకుండా చర్చికి వెళ్తున్నావా నాన్న? ఇదేంటి 6 అయింది? అమ్మా నేను ఎక్కడున్నా? ఈ డ్రెస్ ఏంటి? నేను బ్రతికే ఉన్నానా? అవును, ఒకసారి క్యాలెండర్ చూడాలి. ఆగస్ట్ 31, సెప్టెంబర్లో అన్నీ ఉన్నాయి, అక్టోబర్లో డేట్స్ అన్నీ ఉన్నాయి, నవంబర్లో అన్నీ ఉన్నాయి, డిసెంబర్లో అన్నీ ఉన్నాయి. నీ కొరకు బ్రతుకుతా బాబా. హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదను. పగిలిన నా కుండను నాకు మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, ఈ షార్ట్ ఫిల్మ్లో చూసిన యవనస్తునిలానే మీరు కూడా ఇష్టానుసారంగా బ్రతుకుతూ నులివెచ్చని జీవితం గడుపుతున్నారా? అయితే ఒకటి గుర్తుంచుకోండి, యేసయ్య 2వ రాకడ అతి సమీపంగా ఉన్నది. ఆయన ఏ క్షణాన్నైనా రావచ్చు. అప్పుడు నీ అంతము బహుఘోరమైన నిత్య నరకమే. అది యుగయుగాలు ఉండబోతోంది. యేసయ్య ప్రేమించే దేవుడు గనుక ఈరోజే నీ పాపములను విడిచిపెట్టి పశ్చాత్తాపపడి ఆయన యొద్దకు వచ్చి నిజమైన సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించు. మే గాడ్ గైడ్ యూ.